ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ థర్డ్ ఇయర్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష రాస్తున్న ఓ ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతూ ఉండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. దాంతో ఆ ఏఈఓ తనకి పేపర్ లీక్ అయిందని చెప్పగా కళాశాల అసోసియేట్ డీన్ యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయితే జగిత్యాల వ్యవసాయ కళాశాల కేంద్రంగా క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు వర్సిటీ అధికారులు నిర్ధారణ చేశారు. లీకేజ్ వ్యవహారంపై 3 అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది అగ్రికల్చర్ యూనివర్సిటీ. జగిత్యాల పొలాసలోని అగ్రికల్చర్ కాలేజ్ సహా రాష్ట్రంలోని పలు వ్యవసాయ కాలేజీల్లో రహస్యంగా విచారణ జరిపారు కమిటీ సభ్యులు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించి ఒక ఉన్నతాధికారి సహా 4 వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పేపర్ లీకేజ్ అంశంపై కఠినంగా ఉన్నామంటున్నారు వీసీ జానయ్య. హైటెక్ టెక్నాలజీతో సెమిస్టర్ విద్యార్థులు అక్రమాలకి పాల్పడినట్లు గుర్తించామన్నారు. జగిత్యాల, అశ్వరావుపేట్, వరంగల్ కేంద్రంగా ఇన్ సర్వీస్ విద్యార్థులు ఈ చర్యకు పాల్పడ్డారంటున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్యతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇన్ సర్వీస్ పరీక్షలకు సంబంధించి లీకేజ్ జరగడం, దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య గారు మనం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ లీకేజ్ సంబంధించి మీకు ఎట్లాంటి సమాచారం ఉంది, ఏంటి? మేము ఇటీవల జగిత్యాల అగ్రికల్చర్ కాలేజ్కు నేను, మా డీను, ఒక టీము ఒక అధికారికంగా వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో మేము ఒక ఇన్స్పెక్షన్ వెరిఫికేషన్ చేస్తూ వివిధ రికార్డ్స్, స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, అటెండెన్స్, ఇది రొటీన్ ఎక్కడ పోయినా మనం వెరిఫికేషన్ అప్పుడు అక్కడ మాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. ఒక ఇన్ సర్వీసులో వ్యవసాయ శాఖలో ఏఈఓగా పనిచేస్తున్న కొంతమంది విద్యార్థులు మా దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవడం పరిపాటి. అది సుమారుగా సంవత్సరానికి 30 నుంచి 40 మంది వ్యవసాయ శాఖ ఏఈఓలు వాళ్ళు మా దగ్గరికి లిస్టు పంపిస్తారు. వాళ్ళని వివిధ కళాశాలలో చేర్చుకుంటాం, ఇంక్లూడింగ్ అశ్వరావుపేట, జగిత్యాల, వరంగల్ అన్ని కళాశాలలో ఉంటారు వాళ్ళు. ఈ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క ఫలితాలు మేము పరీక్షిస్తున్నప్పుడు ఈ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కు వచ్చిన అబ్నార్మల్, అంటే అవుట్ ఆఫ్ 40, 39, 38 అంటే 95, 96% ఒక థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో చాలామందికి రావటం మేము గమనించాం. ఇది మాకు ఒక అనుమానానికి దారితీసింది. ఎందుకంటే మాకు తెలుసు ఆ సబ్జెక్టులు టఫ్ ఉంటాయి, మెరిటోరియస్ రెగ్యులర్ స్టూడెంట్స్కే 70%, 80% రావడం కష్టం. అలాంటిది 90-95% కంటిన్యూస్గా వీళ్ళందరికీ ఎలా వచ్చినాయి అని ఒక ఎగ్జామ్ని కేసుగా తీసుకొని, పెథాలజీ ఎగ్జామ్ అని, అది నవంబర్ 17న ఆ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్ డేట్. అది మేము అక్కడే ఉన్నాం కాబట్టి సీసీ ఫుటేజ్లో ఆ డేటు 9:30 to 11:30 ఉదయం ఆ 2 గంటల సీసీ ఫుటేజ్ మేము తీసుకొని పరిశీలించినప్పుడు మాకు ఒక 2-3 ఇన్ సర్వీస్ వాళ్ళు స్పష్టంగా అది కేవలం అర్ధగంట మాత్రమే ఉంటుంది ఆ పరీక్ష వ్యవధి. ఆ అర్ధగంటలో 15 నిమిషాలు ఏం రాయకపోవడం, మొత్తం దిక్కులు చూసి అంత పరిశీలించడం, ఆ 15 నిమిషాల తర్వాత రిమైనింగ్ 10 మినిట్స్లో 45 క్వశ్చన్స్ టకా ఇలా చూసుకుంటూ ఇలా పెడుతున్నారు ఓఎంఆర్లో. సో మాకు డౌట్ వచ్చింది, అంటే పార్ట్ ఏ అంటే ఆబ్జెక్టివ్ పేపర్ కాపీ కొడటానికి అవకాశం లేదు, పేపర్ లీక్ అయ్యేది తప్ప. అదే ఎస్ఏ టైప్ అయితే ఏదో 4 క్వశ్చన్ చిట్టీలు తీసుకుంటాడు, అదేదో తగిలితే అది తీసి రాసుకుంటాడు, మా వాళ్ళు పట్టుకుంటారు, అది అయిపోతుంది, అది మాల్ ప్రాక్టీస్ కింద. కానీ ఇది పేపర్ లీకేజ్ అయ్యింది అనే మాకు గట్టి అనుమానం వచ్చి మేము ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని వేసి ఇది మొత్తం దీన్ని ఛేదించాలి. అంటే అప్పుడప్పుడు మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందనేది అక్కడక్కడ వింటున్నామే తప్ప మాకు ఎక్కడ క్లూ దొరకలేదు. సో మేము జగిత్యాల ఈ క్లూ పట్టుకొని మా ఎంక్వైరీ కమిటీ జగిత్యాల నుంచి మొదలుపెట్టి జగిత్యాల ఆ విద్యార్థి, ఆ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఎవరుతున్నారో మాకు అశ్వరావుపేటలో వచ్చినాయని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ 8-10 మంది వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పేపర్కు కొన్ని 10,000, 20 లెక్కనిచ్చి వరంగల్ నుంచి తీసుకుని చెప్పారు. మళ్ళీ ఇక్కడి నుంచి వరంగల్ పోయాము మా టీము. వరంగల్లో అక్కడ మాకున్న ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ మా పర్మనెంట్ ఒక నాన్ టీచింగ్ ఒక క్లర్క్ ఈ జిరాక్స్ ఇచ్చే సమయంలో ఎవరికి ఒక పేపర్ ఏమంటారు షర్ట్ కింద పెట్టుకొని కెమెరాతో టెక్క తీసి అక్కడ వరంగల్లో పనిచేస్తున్న ఒక ఏఈఓ ఇన్ సర్వీస్ స్టూడెంట్, ఆమె కూడా 3వ సంవత్సరంలో అవుతున్న స్టూడెంట్కు ఇచ్చి ఆమె కోఆర్డినేట్ చేసి అన్ని కాలేజీలకు పంపటం, అక్కడి నుంచి డబ్బులు వసూలు చేయడం, అక్కడి నుంచి
వాళ్ళిద్దరూ పంచుకోవటం, అక్కడి నుంచి సిరిసిల్లకు పోవటం, సిరిసిల్ల కూడా ఇలా కొంత జరిగింది. సో అన్ని టోటల్గా ఎక్కడెక్కడ ఏ కాలేజీలు జరిగిందని మీరు గుర్తించారు? ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది వరంగల్, ఇప్పుడు మాకున్న సమాచారం. అది సిరిసిల్ల కూడా కొంత స్టార్ట్ అయినట్టు తెలుసు, కానీ ఇంకా మాకు అది కరెక్ట్ క్లూ దొరకలేదు. సో అక్కడ స్టార్ట్ అయ్యి అన్ని వ్యవసాయ కళాశాలలు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకే, అది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ వరకే. దాదాపు 35 మంది ఉన్నారు ఇన్ సర్వీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఈఓలు మా దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. ఆ బ్యాచ్ల వరకే ఈ పేపర్ మొత్తం సర్క్యులేట్ అయినట్టు వాళ్ళందరూ ఒప్పుకున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసాం. అయితే ఎక్కడా కూడా ఇంకెక్కడ హైదరాబాద్ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడా కూడా ఇట్లా జరిగినట్లేదు. కేవలం వరంగల్ నుంచి మాత్రమే జరిగింది. అది వరంగల్ నుంచి జరగడంతో పాటు అశ్వరాపేట కావచ్చు, అదేవిధంగా జగిత్యాల కావచ్చు, ఇది బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపిస్తున్నాం. అదేవిధంగా దీన్ని సైబర్ క్రైమ్ కూడా పంపిస్తున్నామని వైస్ ఛాన్సలర్ జానయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, అశ్వరాపేట నుంచి.